మనం ఈరోజు ఎలా అయిపోయిందంటేనండి, ఫాస్ట్ ఫుడ్‌కి బాగా అలవాటైపోయారు. బయట ఫుడ్‌కి విపరీతంగా అలవాటైపోయారు. నాకు తెలిసి మా నా అప్పుడు గూడా ఐ బోర్న్ అండ్ బాట్ అప్ విలేజ్ అండి. నేను 10థ్ వరకు ప్రాపర్ విలేజ్‌లో ఉన్నా. మేము 10థ్ వరకు ఒక రెస్టారెంట్‌కెళ్ళింది తెలీదు మాకు. అంతే. అంటే ఇదివరకు అలా ఉండేది. వాళ్ళ వెళ్ళినా గూడా సిటీల్లో వాళ్ళు ఎప్పుడో ఒక బర్త్‌డేకి ఒకసారి, అంటే సంవత్సరానికి 2 సార్లో, 3 సార్లు మాక్సిమం వెళ్ళేవారు. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ డైలీ ఆర్ మెనీ టైమ్స్ ఎళ్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు. చేతిలో ఉంది కదా! అరచేతిలోనే ఆ వైకుంఠం ఉంది కదా మనకి. సో నేనేమంటున్నానంటే, సో ఎవ్రీవన్ వాళ్ళ బిఎంఐ తెలుసుకొని, క్యాలరీస్ డివైడ్ చేసుకొని, కొన్ని రోజులు అంటే కష్టమవుతది. ఇనీషియల్‌గా ఏదైనా సరే మానిటరింగ్ అన్నా, ఎఫర్ట్స్ పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తది. కానీ మనకి చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. హెల్త్ ఈజ్ వెల్త్. సో కంపల్సరీగా మనం శారీరకంగా ఎప్పుడైతే బలంగా ఉంటామో, లేదా మంచి పౌష్టికాహారం తీసుకుంటామో, మన ఆలోచనలు వేరుంటవి, మన స్కిన్ వేరుంటది, మన శరీరం పరిగెత్తే పద్ధతి వేరుంటది. సో ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో అన్ని పనులు మనం చేయగలుగుతాం. రైట్. సో కాబట్టి ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు.